ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, మీకు కావాల్సింది ఇదే కదా, చెప్తా ఇక. అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్, ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు, ఏమైనా లుబాబీ ఆగు, వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర రెడ్డి వాళ్ళు అరే మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పిరి, వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి, చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం చెప్పిండ్రా? చెప్పిన అన్నాళ్ళు ఒకసారి చేయలేవటారు దయచేసి. దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామండి. బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొనురు రాని నేను చెప్పిన, కొనిపించిన. వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పారు. వాళ్ళ నోటికి మొక్కాలే. ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరికి వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు జబ్బలు తరిచే, ఒకటి మెడలు తరిచే, డైలాగుల మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలే అంటారు మాకు ఎందుక ఉచిత బస్, దరిద్రం, మాకు అవసరమే లేదు అంటాను. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే ఆ అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, ఒక ఊళ్ళో మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బడ్డాలుతాను. మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మొలకాల్చడానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎలంకర పడ్డాడు. మళ్ళీ అన్ని మోపోయినాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లు అయినాక ఎత్తాడు, తవ్వడు, మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. పరిపాలన చెయ్యరాక సర్వనాశనం చేసింది. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? ఈ అండానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, ఏ నీ కాయగూరు కూడా ముచ్చట్లు వింటానికా? పిల్లలు అడిగితేనే మీకు జవాబు చెప్తలేరు, పిల్లలు అడిగితేనే చెప్తలేరు. ఉన్నది నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుక బాధ? తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు, గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా? మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో, ఆయన ఇల్లు కూడా కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు, నువ్వు రావాలి, కత్తి వాన్ చేతులు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. ఓడగొట్టుకున్న కారణే వెతుక్కోవాలి. ఇక్కడ 30 పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. ఈ రజతోత్సవ వేళ
నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు, సభలో లేని వాళ్లకు, టీవీలో నా మాటలు వినే వాళ్లకు, యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి